మొట్టమొదటిసారి V3 న్యూస్లో బిగ్ సెలబ్రిటీ ప్రజానేత ఎమ్మెల్యే రోజా ఇంటర్వ్యూ కనువిని ఎరగని రీతిలో నవ్వులు కేరింతలు పడిలేచిన జీవన సత్యాలు సమర్పిస్తున్న వారు గుద్దిటి సోమదాస్ ప్రొపరేటర్ మెహర్ శారీ మందిర్ సోమదాస్ సిల్క్ అండ్ శారీస్ ఫోన్ నంబర్ 9440285818 మ్యానుఫ్యాక్చర్ హ్యాండ్లూమ్ ప్యూర్ సిల్క్ శారీస్ హోల్సేల్ అడ్రస్ కోసం 11/453 సాలె స్ట్రీట్ ధర్మవరం అనంతపూర్ AP నా క్వశ్చన్ 12 సంవత్సరాలు కదా మీ లవ్ జర్నీ జరిగింది. ఇయర్స్లో ఇతను నాకు కరెక్టా కాదా, నూరేళ్ళు నాతో ఉండగలడా లేదా అనేది అర్థమైపోయింది కదా. కష్టాలలో కూడా నా ఏమంటూ ఉన్నాడు కదా. అంతే కదా, ఎవరైనా కష్టాల్లో ఉండరు. ఒక గ్లామర్కో లేదా ఒక ఫేమ్కో లేదా ఒక డబ్బుకో అట్రాక్ట్ అవుతారు హీరోయిన్ అంటే. అవన్నీ కాదు, మా ఫ్యామిలీని నన్ను నిజంగా లవ్ చేశాడు అనేది అర్థమైంది. మనసును చూశారా? అబ్బాయిల్లో మనసునే చూడాలి, అందం చూడరు. అందం అమ్మాయిలకే చూస్తారు. అబ్బాయికి వచ్చి తెలివితేటలు మంచి మనసు. మీరు లవ్లో పడింది 1991లోనా? అవునా? సో బయటికి ఏమైనా తిరిగే వల్ల అప్పుడు మరి చాటింగ్ లాంటివి ఏమన్నా? చాటింగ్ ఏం లేదు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేదాన్ని, వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. నేను అవుట్డోర్ వెళ్ళినప్పుడు మా అత్తయ్య వచ్చేది, సెల్వ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరూ కలిసిమెలిసే ఉన్నాము. పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో కాపురం చేయలేదు, కానీ ఫ్రెండ్లీగా వచ్చిపోవటము. మామూలుగా ఎంగేజ్మెంట్ అయితే ఎలా ఉంటామో అలా ఉన్నాం. ఎందుకంటే నాకు 91లో ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఇంకా వాళ్ళు మా ఇంటికి రావటం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఇది మన సంప్రదాయం కాదు అనేటటువంటి సూటిపోటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉండరు? మీ రిలేషన్లో దగ్గర వాళ్ళు కానీ ధ్రువం కానీ పెళ్లి చేసుకోకుండా ఇలా తిరగడం మంచిది కాదు అనేటటువంటి. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాక బంధువులు వచ్చేది పోయేది పెద్ద ఉండదు. ఎందుకంటే నేనున్న బిజీకి నేను ఇంట్లో ఉండేదే తక్కువ. ఈ ఫ్లైట్ ఎక్కి అటు వెళ్ళటం, ఆ ట్రైన్ ఎక్కి ఇక్కడ దిగటం, ఈ కార్లో వెళ్ళి అటు వెళ్ళటం. అసలు మా మమ్మీ వాళ్ళైతే ఒక్కొక్కసారి ఎయిర్పోర్ట్కో రైల్వే స్టేషన్కో నా ప్యాకేజ్ తీసుకొచ్చి బట్టలు గిట్టలు, అంటే అమ్మాయిలకి ఏముంది ఎడో కొనేయచ్చు, అమ్మాయిలకి అన్ని కష్టం కదా. సో అన్నీ వాష్ చేసి ఐరన్ చేయించి అన్నీ తీసుకొచ్చి అక్కడ ఇస్తుంది. మళ్ళీ నేను అక్కడ వాడేసిన బట్టలు ఇస్తే ఇంటికి తెచ్చేవాళ్ళు. అట్లా నేను సెల్వమణి గారు కూడా పాపం నన్ను ఆ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లో చూసే పరిస్థితి. అంటే అంత బిజీగా ఉన్నాను నేను. ఇటు తెలుగు అటు తమిళ్ అటు కన్నడ తిరుగుతూనే ఉండేదాన్ని, మా బ్రదరు నేను. కానీ దాంట్లో ఒక ఎంజాయ్మెంట్, చిన్న ఏజ్ కదా, అన్నయ్య ఉన్నారు, సరదాగా మేము ఎంజాయ్ చేసుకుంటూ షూటింగ్ చేసేవాళ్ళం. సెల్వమణి గారికి 10 years గ్యాప్ అంతే కదా. సో ఎక్కడ ఏమనిపించలేదా? ఏమనిపించలే. అంటే ఫస్ట్ టైం ఆయన వయసు తెలిసినప్పుడు ఏడ్చాను, ఏడ్చాను. అమ్మో ఇంత పెద్ద ఆయన నాకు ఇచ్చి చేస్తారా, నన్ను మోసం చేశారని. మా అన్నయ్య తిట్టాడు. ఇన్ని రోజులు తెలియంది ఇప్పుడు చెప్పిన తర్వాత తెలిసిందా, చూస్తే ఏం తెలియలేదు కదా, నువ్వు ఇష్టపడ్డావు కదా, ఇవన్నీ బాగుండదు, నవ్వుతారు ఎవరన్నా అని మా అన్నయ్య ఏడిపించారు. కానీ ఎప్పుడు అలా అనిపించలేదు. ఆయన ఏమో అలాగే ఉన్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు. నేనే సన్నగా అవుతా లవ్ అవుతా, సన్నగా అవుతా లవ్ అవుతా, ఆయనలో చేంజ్ ఏం లేదు. బాబు పాప అంటే వాళ్ళకి టైం ఇవ్వలేదు అనే ఫీలింగ్ కూడా ఒకటి ఉంది మీకు, ఎందుకంటే బిజీ షెడ్యూల్లో కదా. సో ఇప్పుడు ఎలా ఉంది? ఈ కరోనా అందరికీ ఏమిచ్చిందో లేదో కానీ నాకు నా ఫ్యామిలీతో ఉండే టైం ఇచ్చింది. మా ఫ్యామిలీ అంటే నేను సెల్వ పిల్లలే కాకుండా మా అన్నయ్య వదిన పిల్లలు, మా ఫ్రెండ్స్ అందరూ అసలు నెలలు ఒకే చోట ఉంటున్నాం. ఇక్కడ ఉంటే ఇక్కడ ఒక 6 నెలలు ఉన్నాం. మొన్న 3 నెలలు చెన్నై ECR రోడ్లో గెస్ట్ హౌస్ తీసుకొని ఉన్నాం, నాకు ఆపరేషన్. అట్లా ఎక్కడ పోయినా నన్ను ఇష్టపడే వాళ్ళు నాతో పాటే ఉన్నారు. ఒక 40 మంది 30-40 మంది ఒకే చోట ఉంటూ నాకు సాడ్ ఫీలింగ్ కానీ ఏదన్నా నాకు అవుతుందో అన్న భయం కానీ ఏమి కాకుండా వాళ్ళు నన్ను చూసుకుంటూ వచ్చారు. అండ్ ముఖ్యంగా మా పిల్లలిద్దరికీ చాలా హ్యాపీ. మామూలుగా అయితే ఏంటంటే నాకు ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళకు ఉండదు, వాళ్ళకి ఫ్రీ ఉన్నప్పుడు నాకు ఉండేది కాదు. సో నేనున్న చోటికి వాళ్ళని రమ్మంటామో, లేదా నాకు కుదిరినప్పుడు 1 day మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావటమో అలా చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఎవ్రీ ఇయర్ మాకు 1 month 2 month వాళ్ళకి హాలిడే ఉన్నప్పుడు ఫారెన్ తీసుకెళ్ళిపోతాను. అక్కడైతే నాకు ఈ ఫోన్లు గీన్లు గొడవ ఉండదు కాబట్టి వాళ్ళతో వెళ్ళిపోయి ఒక 15 days వాళ్ళతో ఉంటాను. మళ్ళీ నేను వచ్చి పని చూసుకొని మళ్ళీ వెళ్తా. మా హస్బెండ్ అంతవరకు వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. అట్లా మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు నాతోనే ఉన్నారు వాళ్ళు. ఈ ఆన్లైన్ క్లాసెస్ పుణ్యమా అని నాతోనే ఉన్నారు. సో పాప బాబులో ఇద్దరికి మీ వారసత్వం ఎవరికి ఇవ్వాలనుకుంటారు? ఒకవేళ మేమైతే మొదటి నుంచి పిల్లల్ని ప్రెషర్ చేయకూడదు. వాళ్ళకి ఏమి ఇష్టం, ఏం చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళనే అడుగుతాం.
ఇప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారమే చదివిస్తున్నాము. సో దాంట్లో ఏదైనా కరెక్ట్ కాదన్నప్పుడు సజెషన్ ఇస్తాం తప్ప ప్రెషర్ అయితే చేయలేదు ఇంతవరకు. సో పాలిటిక్స్, సినిమా ఇంతవరకు వాళ్ళిద్దరికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, నా వరకే ఉంది. సో వాళ్ళకి పెద్ద అయ్యాక ఇంట్రెస్ట్ ఉంటే వారసత్వం వస్తుంది, లేదా నాతో ఇక్కడికి ఫినిష్ అయిపోతుంది. సినీ రంగానికి వస్తే తెలుగు హీరోయిన్లు చాలా తక్కువనే తీసుకొస్తున్నారు అంటూ నడుస్తుంది కదా. సో మీలాంటి వాళ్ళ తర్వాత కొంతమంది విజయశాంతి లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో పెద్దగా చెప్పుకునేటటువంటి లేరు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే మొత్తం బయట నుంచే అరువు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు అసలు ఎవరు హీరోయిన్లో కూడా తెలియలా. ఈ 1.5 year 2 yearలో సినిమాలు థియేటర్లో రిలీజ్ కాక ఎవరు హీరోయిన్స్గా ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. సో అది ఉంటుంది అన్ని లాంగ్వేజ్లో. ఇప్పుడు తమిళ్లో మనం పోయి చేస్తున్నాము, రమ్యకృష్ణ కానీ, నేను కానీ, మీనా కానీ, అందరం అక్కడ పోయి చేసిన వాళ్ళమే. అలాగే కన్నడ సౌందర్య అక్కడికన్నా తెలుగులో ఎక్కువ చేసింది. మలయాళం వాళ్ళు చూస్తే మీరు నయనతార, అసిన్ వాళ్ళు మలయాళం కన్నా ఎక్కువ తమిళ్, హిందీ చేశారు. సో ఏ ఆడియన్స్కి మనం నచ్చుతామో ఆ లాంగ్వేజ్లో మనం సక్సెస్ అవుతాం. దీనికి వాళ్ళ వీళ్ళ అని చెప్పి మనం ఎవరో ఒకరిని చెప్పడం కరెక్ట్ కాదు. మనలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మనకు అవకాశం వస్తుంది. అవకాశాలు మన వాళ్ళు ఇవ్వకపోతే బయటకు వెతుకోవడం కష్టం కదా. అదే అంటున్నాను, ఇప్పుడు మనలో టాలెంట్ ఉండి మనం సూట్ అవుతాం అనుకుంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ మనని కాదు అని బాంబే నుంచి ఒక 4-5 బిజినెస్ క్లాస్ టికెట్లు వేసి 5 star హోటల్లో పెట్టి వాళ్ళకి లక్షలు ఇవ్వాల్సిన ఆశ ఎవరికి ఉండదు కదా. సో ఆ స్థాయికి ఎదిగే విధంగా మనమన్నా ట్రైన్ అవ్వాలి, లేదా మనకి ఆ అదృష్టం. ఇప్పుడు నేను కాలేజ్ చదువుకుంటున్నా, ఎక్కడో నా ఫోటో చూసి మా కాలేజ్కి వచ్చి నేను ఆ క్యారెక్టర్కి సూట్ అవుతానని తీసుకొచ్చారు. అట్లా లక్ అన్నా ఉండాలి, లేదా అంటే టాలెంట్ అన్నా ఉండాలి. నాకు వచ్చిన తర్వాత నేను డాన్స్ నేర్చుకున్నా, యాక్టింగ్ నేర్చుకున్నా. నాకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, భయం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత టెన్షన్ ఉండేది. సో మొత్తం మీద చూస్తే సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళి మళ్ళీ వెండితెర కూడా వచ్చారు కదా. వెండితెర నుంచి బుల్లితెరకు వచ్చారు. సో ఎందుకు అటువైపు ఎట్లా మళ్ళీ జర్నీ? ఎందుకంటే నాకు మూవీస్ పెళ్ళైన తర్వాత చెయ్యాలి అంటే మదర్ క్యారెక్టర్స్, వదిన క్యారెక్టర్లు వచ్చాయి. అయితే దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యాను. గోలీమారు, మన మొగుడు సినిమా, తర్వాత శంభో శివ శంభో. కానీ అందరూ మేము సక్సెస్ మీట్స్కి వెళ్ళినప్పుడు మీరు హీరోయిన్కి అక్కలాగా ఉన్నారు, మీరేంటి మదర్ క్యారెక్టర్స్, అప్పుడే ఏంటి చాలా వయసు ఉంది మదర్ క్యారెక్టర్స్ చేయడానికని ఇంకా తెలిసిన వాళ్ళు, ఫ్యాన్స్, ఫ్రెండ్స్ అందరూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే, సరే వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడటం ఎందుకు, షోస్ జడ్జిమెంట్ అనుకో, మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తాం సినిమాలో. సో గ్లామర్గా ఉండొచ్చు, ట్రెడిషనల్గా ఉండొచ్చు. అండ్ డేట్స్ కూడా నాకు చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ డేట్స్ వాళ్ళు ముందు ఇచ్చినా దానికి తగ్గట్టు నేను పొలిటికల్గా నా ప్రోగ్రామ్స్ చేసుకుంటా. లేదు ఏదైనా అర్జెంట్ ఉంటే అది క్యాన్సిల్ చేసి కూడా నేను వెళ్ళగలను. కానీ సినిమా అలా కాదు, హీరో మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హీరో అనేది బేస్మెంట్ కదా మన తెలుగు ఇండస్ట్రీలో, డామినేషన్. వాళ్ళ డేట్లు బట్టి మనం చేయాలి. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకో, 4 రోజులు తీసుకుంటారు, 2 రోజులు షూటింగ్ చేస్తారు. ఈ 28 రోజుల్లో మనం అటు పని చేసుకోవాలి, ఇటు కూర్చొని ఉండాలి. ఎందుకు ఆ టెన్షన్లు అనేసి నేను సినిమాలు చేయటం మానేసి హ్యాపీగా టీవీ చేసుకుంటున్నా. దేవుడి దయ వల్ల నా మోడర్న్ మహాలక్ష్మి కానీ, నా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ, రచ్చబండ కానీ, బతుకు జట్కా బండి అన్నీ సూపర్ హిట్ అయినాయి. అంటే తెలుగు ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. సో అది చాలా సంతోషమైన విషయం నాకు. సినిమాలో వల్గారిటీ బాగా పెరిగిపోయింది, అసలు ప్రమోషన్ల కోసం ఏవేవో తీస్తున్నారని కూడా అంటారు కదా. సో దీని మీద మీరేం కామెంట్ చేస్తారు? ఇప్పుడు సెన్సార్ బోర్డ్ అనేది స్ట్రిక్ట్గా ఉంటే ఇవన్నీ రావు. ఎందుకంటే యాడ్సే చూస్తున్నాం కదా మనం, వెళ్తుంటే దారిలో యాడ్స్, మగవాడు షేవింగ్ చేసే బ్లేడ్కి కూడా ఆడపిల్లల్ని యూజ్ చేసేలాగా, ఆయన అండర్వేర్కి కూడా అమ్మాయిలు యాడ్ అన్నట్టుగా చూపిస్తున్నారు. పర్ఫ్యూమ్ చూస్తే 10 మంది అమ్మాయిలు వచ్చి ఆయన మీద పడి ముద్దులు పెట్టి, అసలు ఏం సంబంధం లేకుండా తీస్తున్నారు. సో ఫస్ట్ దాన్ని తీసినప్పుడే కంట్రోల్ చేయగలిగితే చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి ఇదేమంటారు, కోడి ముందా గుడ్డు ముందని, వాళ్ళు చేస్తున్నారని మేము తీస్తున్నాం అంటారు, మీరు తీస్తున్నారని మేము చేస్తున్నాం అంటారు, చూస్తున్నారు కాబట్టి చేస్తున్నట్టు. ఇట్లా ఎవరో మీద కుంటి సాకులు చెప్పుకునే కన్నా ఇది కరెక్ట్ కాదని ప్రభుత్వాలు లేదా సెన్సార్ బోర్డులు నిర్ణయించి చేస్తే ఇట్లాంటివి ఏమీ ఉండదు. డైరెక్టర్లలో మీకు ఎవరు ఇష్టపడతారు డైరెక్టర్లు? ఇప్పుడున్నా కానీ ఇదే నాకు, నేను చేసినప్పుడు అయితే సంగీతం శ్రీనివాస్ గారు అంటే చాలా ఇష్టం నాకు. సో ఆయన అంత ఏజ్డ్ పెద్ద అయినా కూడా ఆయన ఆలోచనలంతా కూడా కొత్తగా ఉంటాయి. భైరవ దీపాన్ని ఆ టైంలో తీసి అసలు అందరినీ మెప్పించడం అనేది మామూలు విషయం కాదు.
అండ్ నాకే చాలా ఆశ్చర్యంగా ఉండేది ఒక్కొక్క షాట్ తీసేటప్పుడు. అది స్క్రీన్లో చూసినప్పుడు వేరేగా ఉండేది, అంత గ్రాఫిక్స్ కదా. సో ఇక్కడికి అక్కడికి ఆ డిఫరెన్స్ నాకు తెలిసింది. అండ్ నన్ను హీరోయిన్గా పట్టుకోవడం నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నేను అన్నీ అంతవరకు ఏంటి అల్లరి మరదల క్యారెక్టరు, ఒక రౌడీ మరదల్లాగా, ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా అలా చేసిన అమ్మాయిని సాఫ్ట్గా నడవటం కానీ చూడటం కానీ సుకుమారంగా పెట్టి సిగ్గుపడమనేవాళ్ళు. నాకు అసలు సిగ్గుపడాలంటే నవ్వు వస్తుంది కానీ ఇది ఎలా ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ అన్నట్టుగా. నేను ఇంకా సిగ్గుపడే షాట్ అంటే మొత్తం యూనిట్ అంతా వచ్చి కెమెరా వెనక నించొని ఇంకా ఒకటే నవ్వులు, నన్ను ఏడిపించేవాళ్ళు అందరూ. అంటే నేను కాలేజ్ నుంచి డైరెక్ట్గా వచ్చేసాను కదా ఇంటర్ అవగానే, నాకు అవన్నీ ఏం తెలిసేవి కాదు. సో మా నాన్న కూడా నన్ను ఒక అబ్బాయిలాగే పెంచారు. ఒక అమ్మాయి అంటే నువ్వు ఇట్ట కూర్చోవాలి, సౌండ్ చేయకూడదు, నువ్వు అదేంటి ఇదేంటి అట్లా లేదు కదా. నన్ను మా అన్నయ్యలతో ఈక్వల్గా పెంచారు కాబట్టి నాకు అది తెలియలేదు సిగ్గుపడటం కానీ అవి. ఆ భైరవదీపం చేసేటప్పుడు నాకైతే అసలు ఒక్కొక్క షాట్కి కష్టమే. చూసారా ఏమన్నా వాటి గురించి ఏమన్నా? ఏం లేదు, డైరెక్టర్ చెప్పింది చేసేటప్పుడు నాకు ఇవన్నీ కొంచెం కష్టం అనిపించింది ఫస్ట్లో. మళ్ళీ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు చాలా ముద్దుగా అనిపించింది, చాలా అందంగా, ఒక రాజకుమారి అంటే నేనే అన్నట్టుగా తీశాడు. మళ్ళీ బాలకృష్ణ గారు చాలాసార్లు చెప్పారు, నీ ముక్కు నీ స్మైలే నీకు ఫోక్లర్ గెటప్స్కి మైథలాజికల్ గెటప్స్కి నీకు ప్లస్ పాయింట్ అని చెప్పి. మళ్ళీ నాకు అన్నమయ్య దాంట్లో కూడా ఒక మోహన్ బాబు గారి పక్కన రాణి గెటప్ రావటం, తర్వాత చాలా సినిమాల్లో నేను అమ్మవారి గెటప్ వేసుకోవటం. సో ఇవన్నీ కూడా చాలా మీ మాటల్లోకి వచ్చాం. అమ్మవారి గెటప్ వేసినప్పుడు ఆ సినిమా తీసిన రోజుల్లో అంటే శుద్ధ శుభ్రతకు ఎలా పాటించేవాళ్ళు? నేనే కాదు ఎవరైనా కూడా అమ్మవారి గెటప్ వేసినప్పుడు ఇంకా నాన్ వెజ్ తినరు, ఎవ్రీడే తలస్నానం చేయాలి. అండ్ ఆ మేకప్ ఆ గెటప్ ఉన్నప్పుడు చాలా బాడీ హీట్ అయిపోతుంది. సో ఇంకా దిష్టి తీసుకోవటము, ఆ నిమ్మకాయ ఉంటుంది కదా మొక్కి, అది జ్యూస్ చేసి ఇచ్చేవాళ్ళు, పసుపు నీళ్ళు, అట్లా చాలా ఉంటుంది. మామూలుగా ఉండదు అమ్మవారి గెడ్డప్ వేసుకోవటం అనేది. ఈమె నల్లగా ఉంది, ఈమె గొంతు కూడా బాగాలేదు, ఈమె హీరోయిన్గా ఎలా అట్లా అన్నవాళ్ళు మళ్ళీ నా కాల్ షీట్స్ కోసం మా ఇంటికి వచ్చినప్పుడు నాకు నవ్వొచ్చింది, మనసులో నవ్వుకున్నా. ఇప్పుడు ఎలాగైతే పొలిటికల్లో నాకు వెన్నుపోటు పొడిచి నా ఇంటికే వచ్చి నువ్వంటే మాకు ప్రాణమమ్మ, నీ కోసం ఎంత కష్టపడ్డాం, అసలు నువ్వు ద బెస్ట్ పొలిటీషియన్ అన్నప్పుడు ఎట్లా నవ్వుకున్నానో అలా నన్ను హీరోయిన్గా పనికిరావు, నీ వాయిస్ పనికిరాదన్న డైరెక్టర్సు, హీరోలు, ప్రొడ్యూసర్స్, ఛానల్స్ కూడా. నేను ఫస్ట్ యాంకరింగ్ చేసేటప్పుడు ఆమె యాంకరింగ్ ఏంటన్నోళ్ళు ఇప్పుడు ఆమె యాంకరింగ్ చేస్తే మాకు కాల్ షీట్ కావాలి, ఆమె జడ్జిమెంట్ చేస్తే కావాలనే పరిస్థితి వచ్చినప్పుడు నేను చెప్పినట్టుగా భగవంతుడికి తెలుసు నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో అని చెప్పి. సో ఆ నమ్మకంతో నాకు ఇచ్చిన వర్క్ని నేను పర్ఫెక్ట్గా చేసుకొని వెళ్తున్నాను. రోజా పొగడ్తలకు లొంగుతారా? అంటే నాకు తెలిసిపోతుంది ఆ పొగడ్తలో ఎంత నిజం ఉందనేది. ఆ నిజం ఉన్నదాన్ని ఎంజాయ్ చేస్తాను కానీ పొగడ్త అనేది చూస్తేనే చిరాకేస్తుంది, ఎందుకంటే అది తెలిసిపోతుంది. మాట్లాడతారా? 100%. ప్లస్ అదే నా మైనస్. ఏదున్నా మొహం మీద చెప్పేస్తారు మేడం మీరు అంటారు కొంతమంది వచ్చి అంత ధైర్యం అనేది చాలా గొప్ప విషయము, పెద్ద పెద్ద వాళ్ళే చేయలేరు, ధైర్యంగా ఏదైనా ఉంటే చెప్పగలిగేదని. నాకు రాజశేఖర రెడ్డి గారు కాంప్లిమెంట్ ఇచ్చారు, కేసీఆర్ గారు కాంప్లిమెంట్ ఇచ్చారు, అండ్ జగన్ అన్న అయితే ఎన్నిసార్లు ఆశ్చర్యపోతారు, అది ఎలా వస్తాయి నీకు మాటలు, అలా టపటప మాట్లాడేస్తావు, దానివల్ల నీకేమైనా నష్టం జరుగుతుందని అనుకోలేదా అంటారు. ఒక లేడీ అయ్యి ఉండి ఇంత ధైర్యంగా నిజాన్ని చెప్పగలుగుతున్నావంటే నీ ధైర్యం హ్యాట్స్ ఆఫ్ అన్న వాళ్ళు చూశాను. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను, కానీ రోజా ఒకవేళ యాక్ట్రెస్ కాకపోతే ఏమయ్యేది? నాకు ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేది. అంటే అప్పుడు నాకు తెలీదు, ఫ్లైట్ కదా ఆకాశంలో వెళ్తూ ఉంటుంది, ఆ డ్రెస్సింగ్ అది చూసి అలా అనుకున్నా. తర్వాత ఇప్పుడు చూస్తే అనిపించింది కాస్ట్లీగా పనిచేయటమే, వాళ్ళు వీళ్ళు అడిగిన నీళ్లు టిఫిన్లు ఇవ్వటం, ఇదా అసలు ఎయిర్ హోస్టెస్. నేను ఊహించుకున్న ఎయిర్ హోస్టెస్ వచ్చి దేవకన్యలాగా ఊహించుకున్నా. మా ఇంట్లో వాళ్ళు నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. మా పెద్దన్నయ్య డాక్టర్ చదివారు ఫైనల్ ఇయర్ వరకు, మా అమ్మ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్. అందుకని నన్ను బైపీసీ స్టూడెంట్ నేను పద్మావతి ఉమెన్స్ కాలేజ్లో. కానీ ఇంటర్ అవ్వగానే సినిమాల్లోకి వెళ్ళిపోయాను కాబట్టి డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను. సో యాక్టర్ అయిన తర్వాత మనం అన్ని క్యారెక్టర్స్ చేయొచ్చు, ఎయిర్ హోస్టెస్ క్యారెక్టర్ చేసిన, డాక్టర్ చేసిన, లాయర్ చేసిన, పోలీస్ చేసిన, అన్నీ చేసిన, ఇంకా అలా సంతృప్తి పడ్డా. సో రోజా గారు ఏదన్నా ఒక సినిమాలో హీరోయిన్ బాగా చేశారని ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్పారా?
ఫోన్ చేసి ఎప్పుడు నేను ఎవరికి చెప్పలే, కానీ ఎదురు పడితే ఫంక్షన్స్లో మాత్రము చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా నేను ఏదైతే చూసి ఇంప్రెస్ అయ్యానో అది వాళ్ళకి చెప్తాను 100%. పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం మరి వచ్చిందా ఇప్పటివరకు ఎప్పుడన్నా? సినిమాలు నేను యాక్షన్ అని చెప్పేశాను కదా క్లియర్గా, అందుకని ఎవరు రాలేదు, నా వరకు రాలేదు. మరి అన్నయ్య వాళ్ళని అడిగారేమో నాకు తెలియదు. సో మొత్తం మీద చూసి ఇప్పుడు జబర్దస్త్లో కూడా కొంచెం వల్గారిటీ పెరిగింది అన్నట్టు కూడా టాక్స్ దీని మీద, అంటే కామెడీ చేసే విషయంలో అమ్మాయిలను కానీ కొన్ని క్యారెక్టర్లు మొత్తం భార్యాభర్తల మీదనే నడుస్తుంటాయి కదా. వల్గారిటీ ఏం లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే ఆ సరసం, ఆ చిలిపిదనం అనేది చూసే ఐస్ బట్టి కొందరికి అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొందరికి ఏంది ఇది అన్నట్టు వాడికి నచ్చదు. కాబట్టి నిజంగా అంత వల్గారిటీ ఉంటే ఈటీవీ రామోజీరావు గారు ఎంకరేజ్ చేయరు, మల్లెమాల శ్యామంకులు అసలు ఎంకరేజ్ చేయరు, అండ్ 9 సంవత్సరాల ఆడియన్స్ ఆదరించరు కంటిన్యూస్గా వితౌట్ బ్రేక్. సో ఎక్కడో ఏదో కోడిగుడ్డు మీద ఈ కన్నట్టు ఎవరో ఒక డైలాగ్ చెప్పారని దానికోసం మొత్తం షోని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ టీంలో ఏ టీం అంటే మీకు బాగా ఇష్టం ఉంటుంది? అన్ని టీంలు ఇష్టం, ఎందుకంటే వాళ్ళందరూ మా పిల్లల్లాగా, ఒక ఫ్యామిలీ లాగా. అండ్ మా కళ్ళ ముందు ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ముందు ఫస్ట్ వచ్చిన వాళ్ళల్లో రాఘవ్ గారు ఒక్కరే ఉన్నారు, మీదంతా కొత్తగా వచ్చారు కదా. అంటే సెకండ్ వాళ్ళు ఫస్ట్కి వచ్చారు, మళ్ళీ థర్డ్ వాళ్ళు సెకండ్కి వచ్చి ఫస్ట్, అట్లా డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అయ్యారు. సో మా కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాళ్ళు. సో మాకు అందరూ ఇష్టమే, అంటే ఎవరికి వాళ్ళకి సెపరేట్ ఒక స్టైల్ ఉంది. ఇప్పుడు ఆది గారు తీసుకుంటే తను ఫుల్ డైలాగ్ మీద, పంచ్ మీద, కరెంట్ అఫైర్స్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. రాకేష్ తీసుకుంటే చిన్నపిల్లల మీద తను వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇప్పుడు కార్తీక్ కొత్త వాళ్ళు, మన ఈయన వెంకీస్ చూస్తే మొత్తం కన్ఫ్యూజన్ స్కిట్స్ని అర్థమయ్యేలాగా ఇంట్రెస్టింగ్గా తీసి సక్సెస్ అవుతున్నారు. సుధీర్ టీము వాళ్ళు బలమైన టీము, వాళ్ళు ఏమంటారు రిహార్సల్ చేయరు, దాని గురించి పట్టించుకోరు, ఆన్ స్టేజ్ వస్తారు, వాళ్ళ టాలెంట్తో మాయ చేస్తారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. మాకు ఈ మధ్యలో మేము కూడా ఇన్వాల్వ్ అయిపోయి మేము కూడా ఇంట్రెస్టింగ్ అదే అంటారు, మేడం మేము రాసుకొచ్చింది 2 పంచలు మీరు వేసేసారు, మీరు ఏమైనా విన్నారా మేము రూమ్లో రిహార్సల్ చేస్తుంటే అని అడుగుతారు. లేదురా బాబు, మా మైండ్కి అందే పంచులే మీరు వేస్తున్నారు, మా ఊహకు అందని పంచులు వేయండి, అప్పుడు మేము రామని చెప్పేవాళ్ళం. నాగబాబు గారు లేకపోవటం మీ పక్కన ఇలా ఎలా అనిపిస్తుంది? లోటులాగా ఏమన్నా ఉందా ఫీలింగ్? లోటేం లేదు, వాళ్ళ పర్సనల్ ఇది కదా. ఎవరు కూడా మనం ఉండండి అని ఎవరు చెప్పరు, వెళ్ళండి అని ఎవరు చెప్పరు. వాళ్ళ లైఫ్లో ఏది ప్రయారిటీ అనేది వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. జర్నీ చేశారు. ఇప్పుడు సార్ ఆయన లైఫ్ తను స్టైల్లో తను వెళ్ళారు, నా స్టైల్లో నేను వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు బయట మళ్ళీ రావాలి అనే ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉన్నప్పుడు వరకు ఫుల్గా మా ఇద్దరి స్మైల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే నాగబాబు గారు కూడా ఫుల్ నవ్వుతారు, అసలు సౌండ్ చేసి ఇంకా ఎట్లా అంటే మనస్ఫూర్తిగా నవ్వుతారు. అట్లా నవ్వటం కూడా చాలా తక్కువ, ఎందుకంటే ఎప్పుడైనా మేము హాలిడే ఇచ్చి వెళ్ళనప్పుడు ఎవరైనా గెస్ట్ని తీసుకొస్తారు, వాళ్ళు ఏదో ఆ ఫోన్లలో ఉంటారు, వాళ్ళ పని నెక్స్ట్ ఎక్కడికో వెళ్ళాలి ఏదో ఉంటుంది, వాడు ఇక్కడ మనసు పెట్టడు. మాకేంటంటే వాళ్ళు ఏం చేశారు అంతకుముందు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ కనెక్టివిటీ మాకు ఉంది కాబట్టి మేము ఎంజాయ్ చేయగలుగుతున్నాం. సో సార్ లేకపోవడం ఒక లోటే, కానీ మరి అది ఆయన లైఫ్ డెసిషన్. మనో గారు వచ్చిన తర్వాత ఆయన పాటలు, ఆయన సరదాగా ఆయన డాన్సులు, ఆయన కూడా క్యారెక్టర్స్ చేస్తూ ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సెలబ్రిటీయే కదా. సో అలా మళ్ళీ కంటిన్యూ అయిపోయింది మాకు. ఒకటి బతుకు జట్కా బండి. సో ఎక్కువగా కూడా సామాన్యులను తీసుకొని వస్తున్నారు. మరి సెలబ్రిటీలు కూడా చాలామంది విడాకులు తీసుకున్న వాళ్ళు, భార్యాభర్తలు దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని ఎందుకు మీ యొక్క బతుకు జట్కా బండిలో తీసుకురాకపోయారు? రచ్చబండి కానీ బతుకు జట్కా బండి మేము పిలుచుకురాము, వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు కోర్ట్స్లో ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతాయి. ఈ 10 ఏళ్లలో వాళ్ళ లైఫ్ వేస్ట్ అయిపోతుంది కదా. విడాకులు కావాలనుకున్నా విడాకులు రావు, కలిసి ఉండాలన్నా కలిపే వాళ్ళు ఉండరు. అందుకని ఏం చేస్తారు, అలాంటి వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఏ ఛానల్లో ఆ షో వస్తుందో ఆ ఛానల్కి వాళ్ళు అప్లై చేసుకొని, ఆ అప్లై చేసినప్పుడు మన వాళ్ళని పిలిపించి 2 సైడ్ వాళ్ళు రావాలి. 1 సైడ్ వస్తే మనము 1 సైడ్ విని చేయలేం కదా. సో 2 సైడ్లు వచ్చేలాగా వాళ్ళని కన్విన్స్ చేసి వచ్చిన వాళ్ళని మనం చేయగలుగుతాం, అంతేగాని రాని వాళ్ళని మనం చేయలేం. కానీ రాని సెలబ్రిటీస్ కానీ, డబ్బున్న వాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు టీవీలో చూసి
దానికి కనెక్ట్ అవుతారు. మన స్టోరీ లాగే ఉంది. సో మనము లీగల్గా చెప్పినా, లేదా ఒక సాంప్రదాయబద్ధంగా చెప్పినా, లేదా ఒక మెడికల్ ఇదిలో డాక్టర్ గారు చెప్పినా వాళ్ళు అవి వింటారు. వినేసి కొంతమంది అక్కడే అంటే ఇంట్లో టీవీలో చూసుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించుకుంటారు. ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్. సో అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. మీ జబర్దస్త్లో యాంకర్స్ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొస్తున్నారు, వాళ్ళకి డ్రెస్సులు సరిపోవట్లేదా లేకపోతే క్లాత్ సరిపోవట్లేదా అనే కామెంట్లు కూడా ఉన్నాయి. అలా ఏం లేదు. ఏమంటారు, షోస్లో యూత్ అన్నప్పుడు ఖచ్చితంగా అంటే పొట్టి అని అనలేము. ఇప్పుడు స్లీవ్లెస్లు బయట కూడా వేసుకుంటున్నారు. సో వాళ్ళు వేసుకుంటారు. అంటే బయట వేసుకున్న వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండదు. వీళ్ళకి ఏమంటే ప్రోమోస్ వస్తాయి, ట్రైలర్స్ వస్తాయి, మళ్ళీ టీవీలో వస్తుంది, మళ్ళీ ఏమంటారు ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాయి, రీల్స్ వస్తాయి. కాబట్టి ఎక్కువగా రీచబుల్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక మాట అనటం అంతేగాని అందరూ బయట ఏదైతే మహిళలు వేసుకుంటున్నారో అవే కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు, కానీ వల్గర్గా ఎవరు వేసుకోవట్లేదు. ఇద్దరు యాంకర్లో మీకు ఎవరంటే బెస్ట్ అనిపిస్తుంది? నేను చాలా సందర్భాల్లో టీవీలోనే చెప్పాను. అనసూయ అంటే నాకు ఒక ఏమంటారు, కష్టపడి పైకి వచ్చి ఒక ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా తన ఫిగర్ని మెయింటైన్ చేసుకొని సక్సెస్ అవుతుందని ఒక గౌరవం. కానీ రష్మి అంటే చాలా ఇష్టం. ఎందుకో అనసూయకు కూడా తెలుసు. నేను చాలాసార్లు అనౌన్స్ చేశాను కదా, నేను నాగబాబు గారు ఉన్నప్పుడు అడిగితే ఆయన అనసూయ పేరు చెప్తే నేను రష్మి. ఎందుకంటే రష్మి చిన్నపిల్ల అండ్ ఇప్పటికి కూడా తన ఏజ్ అంత అయినా కూడా తనకున్న రెస్పాన్సిబిలిటీస్, తన అక్కలకి పెళ్లి చేసి తన తల్లిదండ్రులు చూసుకుంటూ అంత మెచ్యూర్డ్గా వర్క్ చేస్తుంది. కానీ చూడటానికి చైల్డిష్గా క్యూట్గా ఉంటుంది అండ్ నాన్ కాంట్రవర్షియల్, ఎవరితో కాంట్రవర్సీకి పోదు. అండ్ డే అండ్ నైట్ షూటింగ్ అయినా మార్నింగ్ వచ్చినప్పుడు ఏ స్మైల్ ఏ ఎనర్జీతో ఉంటుందో రాత్రి 12 అయినా నెక్స్ట్ డే 6 అయినా అదే ఎనర్జీ అదే స్మైల్తో ఉంటుంది. సో అది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను హీరోయిన్గా ఉన్నప్పుడు అందరూ 6-7 అవుతూనే టైర్డ్ అయిపోతారు. నేను మాత్రం అదే మార్నింగ్ ఏ ఎనర్జీతో ఉంటే నెక్స్ట్ డే డాన్స్ మేమైతే ఈ ఒక ఈవెంట్లో నేను ఈయన శేఖర్ మాస్టర్ ఒక సాంగ్ చేసాం, చిరంజీవి గారిది 150 సినిమాది. అది నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి తీశారు. ఈరోజు మార్నింగ్ 8కి స్టార్ట్ అయింది. మొత్తం ఈవెంట్ ఫినిష్ అయ్యాక డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ సాంగ్కి మళ్ళీ ఒకసారి షిఫాన్ వేసుకొని చేయాలి. ఎందుకంటే ఆ మొత్తం ఎపిసోడ్ నేను రాణి గెటప్లో ఉంటా. సో నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి ఎలా ఉంటుంది, అందరూ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. మేము చేసే ఆ సాంగ్ మీరు చూడండి, చూస్తే షాక్ అవుతుంది. ఇది నెక్స్ట్ డే చేశారా, ఇంత ఎనర్జీ ఇంత ఎక్స్ప్రెసివ్ కానీ అంటే అట్లుండే వాళ్ళం మేము. సో ఆ అమ్మాయిని చూస్తే నాకు ఆ వర్క్ అంటే కమిట్మెంట్ అది నచ్చింది. ఇప్పుడు మీరే చెప్పారు మాస్టర్ పేరు రాజశేఖర. సో ఈ పాట మీరు వస్తున్నట్టు లేకపోతే కొన్ని చోళ్ళల్లో పాట ఆటోమేటిక్గా వస్తుంటుంది. అంత బాగా ఇష్టపడతారా మీరు ఆ పాట? అది రాఘవేంద్ర గారి డైరెక్షన్లో, చిరంజీవి గారి హీరోగా, ప్రభుదేవ గారి కొరియోగ్రఫీలో. సో ఇంత ముగ్గురు లెజెండ్స్ లాగా, స్టార్స్ లాగా, ఆ స్టార్స్లో మన కాంబినేషన్ కాబట్టి అది సక్సెస్ అయింది. అది అందరికీ ఇష్టమైన సాంగ్ కూడా. నేను పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఈ సాంగ్ ఒకటిను, విరిసినది వసంత గానం, భైరవదేవి, ఆ సాంగ్ నేను అక్కడ ఎంటర్ అవ్వగానే ఆ సాంగ్ వేసేస్తారు పెళ్ళిళ్ళల్లో అయితే ఫుల్గా. సో మొత్తం మీద చూస్తే ఈ రంగుల ప్రపంచం, మనం ఈ రాజకీయంలోకి రాకముందు రంగుల ప్రపంచం ఎలా ఉంది మీకు? రంగురంగులుగా ఉంది నిజంగా. సినిమాలో ఆ డే అండ్ నైట్ షూటింగ్స్, కొన్ని వెదర్స్, ఇప్పుడు రాజస్థాన్ పోతే ఆ ఇసుకలో ఆ వేడి, లేదా స్విట్జర్లాండ్ కులుమనా వెళ్తే ఆ చలి, అవి కష్టం తప్ప మిగతా అంతా చాలా గౌరవం కానీ, పేరు కానీ, డబ్బు కానీ, కంఫర్ట్ కానీ సినిమాలోనే దొరుకుతుంది పొలిటికల్ కన్నా. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే అసలు బేబీ డాల్ లాగా చూసుకుంటారు. జ్యూసులు ఇచ్చుకుంటూ, ఎండ పడకుండా గొడుగులు వేస్తూ, చిన్న చిన్న షార్ట్స్. అలా ఉన్న తర్వాత సడన్గా రాజకీయాల్లోకి వస్తే ఎట్లా అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా తార్ రోడ్డు మీద వేసినట్టే పాలిటిక్స్ అనేది. అంటే రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి కదా. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే కొద్దికి చాలామంది తట్టుకోలేకే, మీరు చాలామంది ఆర్టిస్టులు చూడండి, వచ్చి సక్సెస్ అయినా ఆ 5 yearsలో వెళ్ళిపోతారు, ఫెయిల్యూర్ అయినా 5 yearsలో వెళ్ళిపోతారు. ఎవరు కంటిన్యూ చేసిన వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు సినిమా వాళ్ళు.
సో అందుకని అందరూ ఈ సినిమా వాళ్ళు అంటూ ఉంటారు. నాకేంటంటే నన్ను ఎవరన్నా కేర్లెస్ చేస్తే అస్సలు నచ్చదు. నాకు ఏమంటారు, పట్టుదల ఎక్కువ, మొండితనం. ఎలా అంటాడు వాడు ఆర్టిస్ట్ని, అంటే ఆర్టిస్టులు ఏం చేయలేరా అని చేసి చూపించాలి అని చెప్పి, ఇంకా అసలు నేను చేసినన్ని ధర్నాలు, ర్యాలీలు, తార్ రోడ్ల మీద కింద కూర్చొని అసలు ఆ వేడికి పార్టీ దీని మీద పోరాటాలు చేసింది ఇంకెవరు ఉండరు అనుకుంటాను 2 స్టేట్స్లో కూడా. సో అందుకే నాకు ఆడియన్స్లో ఒక లీడర్షిప్ స్ట్రెంగ్తన్ అయింది. ఎందుకంటే ఈ అమ్మాయి మాట్లాడటమే కాదు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజలకి సపోర్టివ్గా కూడా కూర్చుంటుంది, నించుంటుంది, అరుస్తుంది. రోడ్డు మీద అయినా అసెంబ్లీలో అయినా ఆ క్రెడిబిలిటీ నేను సంపాదించుకోగలిగాను. చాలా జూనియర్ ఆర్టిస్టులు ఈ కరోనా సమయంలో చితికిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, సో ఏమైనా సహాయ సహకారాలు అంటే ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళకి చేసాం, అందరికీ మనకు తెలిసిన వాళ్ళకి. కాన్సెన్స్లో అయితే ఇంకా విపరీతంగా చేసాం, ఇటు జనాలకి అటు అఫీషియల్స్కి అందరికీ కూడా. మొదటి కరోనా అప్పుడైతే మొత్తము ఇంటికి కావాల్సిన సరుకులు, బియ్యము, కోడిగుడ్లు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అట్లా ఇచ్చాము. సెకండ్ది ఇంకా ప్రాణహాని ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా మెడికల్గా చేసాం. కోవిడ్ సెంటర్ ఓన్గా పెట్టాము. ఆక్సిజన్ సిలిండర్స్, కాన్సన్ట్రేటర్స్ మెయిన్ హాస్పిటల్స్కే కాకుండా పిహెచ్సిస్ కూడా నేనే ఓన్గా ఇచ్చా. మెడిసిన్స్ ఇచ్చాను. తర్వాత డాక్టర్స్కి సేఫ్టీకి గ్లౌజులు, మాస్క్లు, తర్వాత ఈ చెక్ చేయటానికి థర్మల్ గన్స్ నుంచి, మళ్ళీ ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోకుండా వాటికి మిషన్స్, అన్ని కాస్ట్లీవి అన్ని హాస్పిటల్స్కి కావాల్సినవి ఇచ్చినాం. ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా. చాలామంది రికవర్ అయ్యి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఏదైనా కూడా ఈరోజు ఇవ్వలేకపోతే రేపు పిలిచి మళ్ళీ ఇచ్చి కన్విన్స్ చేయగలం, కానీ ఒకటి ప్రాణం పోయితే తిరిగి ఇవ్వలేం. సో అందుకని సెకండ్ వేవ్లో బాగా హెల్త్ కేర్ తీసుకొని బాగా చేసాం మేము. నేను ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నా కూడా కొన్ని రోజులు మా హస్బెండ్, మా బ్రదర్ వస్తారు. నేను ల్యాప్టాప్ ద్వారా జూమ్ దీంట్లో అన్నీ ఆర్గనైజ్ చేశాను, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇండస్ట్రీ గురించి ముగించే ముందు, సో మీరు ఏ హీరో చేసేటప్పుడు కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాళ్ళు? ఏ హీరోతో చేసేటప్పుడు నేను మొదటే చెప్పాను కదా, నేను కాలేజ్ నుంచి రావటం వల్ల నాకు ఆ భయం లేదు. అంటే అమ్మో పెద్ద హీరో మనం భయపడాలి అట్లాంటివి తెలియలేదు. ఎందుకంటే చిరంజీవి గారు డాన్స్లో ద బెస్ట్. నేను చిరంజీవి గారిని కలిసింది ఊటీలో, మాది ఫస్ట్ ముఠా మేస్త్రిలో ఎంత ఘాటు ప్రేమయో సాంగ్. మరి అందరూ ఎలా భయపెట్టుంటారు, చిరంజీవి గారు డాన్స్ సూపర్గా చేస్తారు, నువ్వు 2-3 టేకులు తీసుకుంటే ప్రాబ్లము అది ఇదని బెదిరించారు. నేనేమి భయపడలేదు, నేరుగా పోయినాను, చేశాను. సార్ అన్నారు మీరు ఏం భయపడొద్దమ్మా, వాళ్ళు అట్లే చెప్తారు, నువ్వు కూల్గా నీకేమొచ్చో అది చేయన్నారు. నేను చేశాను, టక్ 1 టేక్ 2 టేకులకి అయిపోయింది. మళ్ళీ ఆన్ స్క్రీన్ చూస్తే కూడా కాంబినేషన్లో ఎక్కడా నేను తక్కువగా డాన్స్ ఏం చేయలేదు. అది కానీ మామ సాంగ్లో చిరంజీవి గారికి ఈక్వల్గానే చేశాను అన్నారు అందరూ, రాజశేఖర సాంగ్లో కానీ. కాబట్టి అట్లా వీళ్ళు మన బెదిరించడమే కానీ మనకు ఆ భయం ఇది తెలియలేదు. అండ్ అందరూ కూడా నేను చిన్న అమ్మాయిని కాబట్టి బాగా చూసుకునేవాళ్ళు. సో నాకు అందుకనేసి అందరితో కంఫర్ట్గానే ఉంది. ఏమి ఎవరితో డైరెక్షన్ విషయంలోకి వస్తే, డైరెక్షన్ చేయాలి అంటే చాలా ఓపిక ఉండాలి. మా ఆయన డైరెక్షన్ చేసినప్పుడు చూశాను సమరం సినిమా. అయ్యో, ఇప్పుడు ఏమంటారు, ఒక క్యారెక్టర్ కాదు కదా, అన్ని క్యారెక్టర్లోకి డైరెక్టర్ పరకాయ ప్రవేశం చేసి అన్ని యాంగిల్లో నుంచి ఆలోచించి అన్ని క్యారెక్టర్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, లేకపోతే సినిమా హిట్ అవ్వదు. సో అంత ఓపిక మనకు లేదు, అంత ఇంట్రెస్టు లేదు. పర్సనల్గా మీరు లవ్ యాక్సెప్ట్ చేసినట్టయితే మీ ఫ్యామిలీలో అంటే మీ అబ్బాయి గారు, మీ అమ్మాయి గారు, సో వాళ్ళ లవ్లో యాక్సెప్ట్ చేస్తారు ఒకవేళ ఇఫ్ మీ దృష్టికి వస్తే? నిజంగా వాళ్ళు మాకు వచ్చి చెప్తే, వాళ్ళు పెళ్లి చేసుకొని వస్తే మనం ఏం చేయలేము. వచ్చి మన అడ్వైజ్ అడిగితే మాత్రం వాళ్ళకి సెట్ అవుతే ఓకే. ఎందుకంటే మేము అదే చూస్తాం. ఎందుకంటే డబ్బు అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు నా లైఫ్లో నేను చూసాను, 2 సార్లు పోగొట్టుకున్నా, 3వ సారి దేవుడు ఇచ్చినాడు. సో మన కష్టం మీద మనం సంపాదించుకోవచ్చు, కానీ మంచి వ్యక్తి దొరకటం అనేది కష్టం. సో వాళ్ళ మెంటాలిటీకి, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉండేదానికి కరెక్ట్ అయిన వ్యక్తి, మనసున్న మనిషి దొరికితే మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను కాదు, మా ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఇలా రెడ్డి రోజాగా మారారు భరద్వాజ నుంచి, సో అంటే క్యాస్ట్ ఏం చూడరా? నాకెప్పుడూ లేదు, అందుకే మా ఆయన కూడా రెడ్డి కాదు, మొదలయ్యారు బీసీ. సో నేను క్యాస్ట్ చూడను కాదు కాబట్టే మా ఇంట్లో వాళ్ళు, మా హస్బెండ్ అడగగానే ఒప్పుకున్నారు. కాబట్టి
కులం అనేది చెప్తేనే తెలుస్తుంది. ఇప్పుడు టకాన్ మీరు పరిచయం అయ్యారు, నాకు మీ కులం ఏంటో తెలీదు, మీరు చెప్తేనే తెలుస్తుంది. సో చెప్పితే తెలిసే కులం కోసం మనం కొట్టుకోవటం వేస్ట్ అని నేను అనుకుంటా. మంచి మనిషి మన మంచి కోరేవాడైతే చాలు, కానీ అతను ఏ కులం అయితే మనకేముంది. ఇప్పుడు మీ డామినేషన్ తగ్గిందా మరి మీ ఇంట్లో? ఏమో ఆలోచించాలి, తగ్గిందా పెరిగిందా. ఇంతమందికి మీ అన్నల డామినేషను, వాళ్ళ నుంచి మళ్ళీ మీరు డామినేషన్కి వచ్చారు. సో మీ వారిపైన మీ పెత్తనం తగ్గిందా అలాగే కొనసాగుతుందా? సో సినిమాలో చూపెట్టారు కదా చాలా వరకు కూడా మగవాళ్ళు అడ్డ పడదని. క్లిష్టమైన క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మా ఆయన ఏమంటారు, నేను మా ఆయన్ని అడిగి మా ఆయన పక్కన పెట్టుకొని ఏదైనా చేస్తా. ఆయన అంటే నాదే ఉంది, ఆమె కూర్చోమంటే కూర్చుంటా, చేయమంటే చేస్తాను అన్నట్టుగా చెప్తారు. అట్లాగే మా పిల్లలు అమ్మ నువ్వేం చెప్తుంది అంటారు. మళ్ళీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి నచ్చినట్టు నన్ను అందరూ ట్యూన్ చేసుకుంటారు. సో నేను డామినేట్ చేసినట్టు ఉంటా, కానీ అందరూ కలిసి వాళ్ళు డామినేట్ చేస్తూ నా డామినేషన్లో వాళ్ళు ఉన్నట్టు ఒక పిక్చర్ ఇస్తారు. ఎవరికి వాళ్ళు ఆ పిక్చర్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నాకు ఒక కన్ఫ్యూజన్, నిజంగా నేను డామినేట్ చేస్తున్నానా వీళ్ళందరూ నన్ను డామినేట్ చేస్తున్నారో తెలియట్లేదు. బ్రహ్మానందం చెప్తాడు కదా సినిమాలో, నాగార్జున గారు ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తున్నారు నాగార్జున గారు ఇక్కడ, అట్లా ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తున్నారు అక్కడ. చివరగా సెలబ్రిటీలు డబ్బు అది ఉండటం వల్ల పిల్లలు కొంచెం నెగ్లిజెన్స్ అంటే బాగా ఇష్టపడి అంటే ఎక్కువ గారాబం చేస్తారు అని అంటారు కదా, ఆ విషయంలో మీరు ఎలా ఉన్నారు? ప్రేక్షకులకి ఏం చెప్తారు తల్లిదండ్రులుగా? మీరే చూశారు కదా మా పిల్లల్ని. సో ఈ కాలంలో అంత ఇన్నోసెంట్గా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ అభిమానిస్తూ వాళ్ళు చెప్పిన దాన్ని గౌరవించే పిల్లలు చాలా తక్కువ మంది నేను చూసిన వాళ్ళల్లో. అంతా కూడా డబ్బులు ఉంది అంటే ఒక కేర్లెస్నెస్, ఒక హెడ్ వెయిట్ అట్లుంటారు. కానీ మా పిల్లలు మా ఇంట్లో పని వాళ్ళతో సమానంగా వాళ్ళందరితో ఫ్రెండ్లీగా ఉంటూ, వీళ్ళు తినే భోజనం వాళ్ళకి పెడుతూ, నేను ఎవరినన్నా తిడితే కూడా ఎందుకు మా అలా తిడతావు, వాళ్ళు హట్ అవుతారు కదా అంటారు. అది కాదు నాన్న, తప్పు చేసినప్పుడు మనం చెప్పకపోతే వాళ్ళు కరెక్ట్ చేసుకోరు అంటే, అలా చెప్పొద్దమ్మా ఇలా చెప్పు అంటే అంత కన్సర్న్ వాళ్ళ గురించి వాళ్ళు చూస్తుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది పనోళ్ళని తిట్టడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళ మీద ఇసిరి బొమ్మలు వేయటం అంటే చేయటం మనం చాలా చోట్ల చూస్తున్నాం, పేపర్లో టీవీలో అంతా కూడా. సో అలా చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే ఎప్పుడు బయట తిరగాలన్న ఆలోచన ఉండదు వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా నేను మా ఆయన లేదా మా వదిన వాళ్ళు మేము మాతో పాటే బయటకు వస్తారు తప్ప ఫుల్గా పాష్గా ఉండే క్యారెక్టర్లు ఇద్దరూ కాదు. కాబట్టి అదొక ధైర్యం అమ్మయ్య అనుకుంటుంటాను. చివరగా మీకు క్వశ్చన్ ఈ ఇండస్ట్రీ గురించి. హీరో 20 ఏళ్ళ నుంచి అయినా సరే కట్టెపట్టుకునే ఏజ్ వరకు కూడా హీరోగానే ఉంటాడు. హీరోయిన్ 16 ఏళ్ళ నుంచి ఒక 20 ఏళ్ళు అంటే పెళ్లి చేసుకునే ముందులోపు హీరోయిన్, తర్వాత హీరోయిన్ కాదు అంటే లేడీస్ ఇంకా కూడా వివక్షతనే ఉన్నట్టుగా కూడా ఒక వివరణ. దీని మీద రోజా గారు యాజ్ యాక్ట్రెస్గా ఎలా ఫీల్ అవుతారు? నేనైతే బోల్డ్గా చెప్పగలను, మనది మేల్ డామినేషన్ వరల్డ్. అందులోనూ సినిమాలో మేల్ డామినేషన్ పూర్తిగా ఉంటుంది, హీరో డామినేషన్. సో ఆయన మీద బిజినెస్ జరిగేటప్పుడు, ఒక హీరో మీద బిజినెస్ జరిగేటప్పుడు ఆ సినిమా సక్సెస్ చేయడానికి ఏమై యాడ్ చేయగలం అనేది చూస్తారు. అక్కడ హీరోయిన్ కొత్త అమ్మాయిని, ఒక అందమైన అమ్మాయిని, ఒక సక్సెస్ఫుల్ అమ్మాయిని పెడదాం, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ని పెడదాం, ఒక సక్సెస్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని పెడదాం అనుకుంటారు, ప్యాడింగ్. అంతేగాని ఆయన్ని తీసి ఒక మంచి హీరోని పెడదామని ఎవరు అనుకోరు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ వాళ్ళ మీద జరుగుతుంది, వాళ్ళు ఒక స్టార్డమ్ ఉంది కాబట్టి. సో అందరినీ క్యారెక్టర్స్ నుంచి, డైరెక్టర్ నుంచి, ప్రొడ్యూసర్ నుంచి, హీరోయిన్స్ నుంచి మారుస్తూ ఉంటారు. సో దానికి మనం ఫీల్ అవ్వాల్సింది నాకేం పెద్ద అనిపించలేదు. ఓటీటీ థియేటర్కు దేనికి మీరు ఓటేస్తారు? నేను టీవీ చూసేది చాలా తక్కువ. టీవీగా చూపెడతారు బాగా. నేను యూట్యూబ్లో ఎప్పుడన్నా ఈ ప్రోమోస్ కానీ లేదా సినిమా ట్రైలర్స్ కానీ లేదంటే ఇంకా మా జబర్దస్త్ డి ఇవి చూసి ఎంజాయ్ చేయటమే తప్ప. మా పిల్లలు 10th వరకు హైదరాబాద్లో ఉన్నాం, ఓక్రిచ్ స్కూల్లో చదివారు. సో కొత్త సినిమా రిలీజ్ అయితే సినిమాక్స్కి పోయి కూర్చోవలసింది, మేము ఉంటాం ఫస్ట్ ఏ సినిమా రిలీజ్ అయినా. అట్లా వాళ్ళ కోసం నేను చూస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు వాళ్ళు చెన్నై షిఫ్ట్ అయిపోయారు. మా ఆయన ఫుల్ స్ట్రిక్ట్, సినిమాలు చదువు అంటాడు. మావాడు ఒకే సినిమా 100 సార్లు చూస్తాడు, బోర్ కొట్టదు నా కొడుక్కి. ఏదో చూస్తూనే ఉంటాడు, కలర్గా పోతే చాలు, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు అంటాడు. సో అట్లా నాకు తగ్గిపోయింది ఇప్పుడు సినిమాలు చూసేది కూడా. సో ప్రజలకి ఏది కంఫర్టు, ప్రొడ్యూసర్స్కి ఏది లాభం, అది ఏదైనా ఓకే. 4 ఫ్యామిలీలే వెళ్తున్నాయి సినీ ఇండస్ట్రీ అంటారు కదా.
సో ఈ విషయం పైన ఏం మాట్లాడతాం? 4 ఫ్యామిలీలు వెళ్తున్నాయంటే వాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళు మంచి సినిమాలను ఇచ్చారు. సో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ ఇండస్ట్రీని వదిలిపెట్టకుండా వెళ్ళకుండా, చాలామంది మనం చూసాం వచ్చి ప్రొడ్యూస్ చేస్తారు, 4 సినిమాలు బాగా సంపాదించుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ ఇండస్ట్రీని పట్టించుకోరు. అట్లా కాకుండా కష్టాల్లో నష్టాల్లో ఇండస్ట్రీతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి డామినేషన్ చేతికి వచ్చింది. అంత ఈజీగా డామినేషన్ చేతికి ఎవరికి రాదు కదా. వచ్చినందుకు మనం కుళ్ళుకునే కన్నా ఆ ప్లేస్కి మనం రావడానికి వాళ్ళు పడ్డ శ్రమకి డబుల్ పడితే మనం కూడా అక్కడికి రావచ్చు. మొట్టమొదటిసారి V3 న్యూస్లో బిగ్ సెలబ్రిటీ ప్రజానేత ఎమ్మెల్యే రోజా ఇంటర్వ్యూ కనువిని ఎరగని రీతిలో నవ్వులు కేరింతలు పడిలేచిన జీవన సత్యాలు. సమర్పిస్తున్న వారు గుద్దిటి సోమదాస్, ప్రొపరేటర్ మెహర్ శారీ మందిర్, సోమదాస్ సిల్క్ అండ్ శారీస్. ఫోన్ నంబర్ 9440285818. మ్యానుఫ్యాక్చర్ హ్యాండ్లూమ్ ప్యూర్ సిల్క్ శారీస్ హోల్సేల్. అడ్రస్ కోసం 11/453 సాలె స్ట్రీట్, ధర్మవరం, అనంతపూర్, AP.